నమస్కారం. ఈరోజు మనమొక చాలా వినూత్నమైన ప్రతిపాదన గురించి మాట్లాడుకుందాం. ఆలమిన్ ఫైనాన్షియల్ సిస్టమ్. అవును. ఇది అబ్దుల్ ఖాదర్ హషిష్నా అనే ఒక స్వతంత్ర పరిశోధకుడు రూపొందించిన ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. హ్మ్. అంటే ఒక సరికొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం. మన ఈ డీప్ డైవ్ లక్ష్యమేంటంటే ఇస్లామిక్ ఆర్థిక సూత్రాలను మరి ఆధునిక టెక్నాలజీతో ఎలా కలుపుతున్నారో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఇది ఏదో చిన్న మార్పు కాదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం అంటే ఒక రకంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలనే పెద్ద ప్రయత్నంలాగే ఉంది. అవును. దీని వెనుక ఉన్న ఆలోచనలు, ఇంకా అది పరిష్కరిస్తానని చెబుతున్న సమస్యలు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సరే, ముందుగా దీని మూలస్తంభం అంటే కరెన్సీ గురించి చూద్దామా? చెప్పండి. వీళ్ళు ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ఇంకా వడ్డీ అంటే రిబా, ఇవి రెండూ లేని ఒక డిజిటల్ గోల్డ్ గ్రామ్ కరెన్సీని ప్రతిపాదిస్తున్నారు. ఓ. దీని విలువ 18 క్యారెట్ బంగారం మీద ఆధారపడి ఉంటుందట. అంటే 85 గ్రాములు. ఇది జకాత్ నిసాబ పరిమితి కదా. అవును, జకాత్ నిసాబ్. మరి దీని టెక్నాలజీ ఎలాగా? అదే ఇక్కడ విశేషం. ఇంటర్నెట్ కూడా అవసరం లేదట. అలాగా? ఫోన్ సిమ్ కార్డు ద్వారా పనిచేస్తోందంటున్నారు. తురయ్య శాటిలైట్ ఫోన్లుంటా కదా, దాదాపు ఆ టైపులో మొబైల్ టాపప్ లాగా అనుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ లేని చోట్ల కూడా పనిచేస్తుందన్నమాట. మరి దీనికి రిజర్వ్? అదే వాళ్లు చెప్పేది. ఈ కరెన్సీకే అంతర్గత విలువ ఉంటుంది, అదే దానికి రిజర్వ్ లాంటిది అంటున్నారు. అందుకే ద్రవ్యోల్బణం ఉండదటా. అయితే గతంలో గోల్డ్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు కూడా ద్రవ్యోల్బణం పూర్తిగా పోలేదు కదా, అది మనం గుర్తుంచుకోవాలి. నిజమే. మరి ఈ వ్యవస్థ ఇంకా ఏమేం వాగ్దానాలు చేస్తోంది? 0% ద్రవ్యోల్బణం, 0% వడ్డీ. ఆపండి. 0% పన్నులు, 0% కస్టమ్స్ సుంకాలు కూడానా? అవును. చివరికి లావాదేవీలకు కూడా ఫీజులు 0 అట. అయితే మరి సన్నా పర్సెంట్ పన్నులతో ప్రభుత్వాలెలా నడుస్తాయి? సేవలకు డబ్బు ఎక్కడినుంచొస్తుంది? అది కొంచెం పెద్ద ప్రశ్నే కదా. అవును. ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుందో ఇంకాస్త స్పష్టత ఉంటే బాగుండేదేమో. కావచ్చు. కాని వాళ్లు వేరే మార్గాలు కూడా సూచిస్తున్నారు. ఉదాహరణకు, పేదరికం తగ్గించడానికి ఆటోమేటెడ్ జకాత్ పంపిణీ వ్యవస్థ ఉంటుందట. అంటే సంపదలో కొంత భాగం పేదలకివ్వడం కదా జకాత్ అంటే? అవును, ఆ 85 గ్రాముల బంగారం మిసాబ్ కొలమానంతో. అలాగే పౌరుల ప్రాజెక్టులకు 100% ఫైనాన్సింగ్ ఇస్తారట. 100%? మురాబహా పద్ధతిలో. అంటే బ్యాంక్ ఒక వస్తువును కొని లాభంతో కస్టమర్కు అమ్ముతుంది. ఇందులో 51% బ్యాంకు వాటా, 49% కస్టమర్ వాటా ఉంటుందట. జీతాలు కూడా బంగారం విలువతోనే ఉంటాయట. గరిష్టంగా 85 గ్రాముల బంగారం విలువ వరకు. ఇంత పెద్ద వ్యవస్థను నడపాలంటే టెక్నాలజీ పాత్ర చాలా కీలకం కదా. అక్కడికే వస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ఇంకా బయోమెట్రిక్స్ వాడతారట. బయోమెట్రిక్స్ అంటే? వేలిముద్ర, కంటిపాప, ముఖం, స్వరం, రక్తం, చివరికి మన నడక కూడా. ఇవన్నీ లావాదేవీల భద్రత కోసం. ఏమో సంపద పంపిణీని చూసుకుంటుంది. వావ్! అంతా పేపర్లెస్ సిస్టమ్ అన్నమాట. అవును. రచయిత దీన్ని ఖటార్ విజన్ 2030 లాంటి లక్ష్యాలతో పోలుస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం, టెక్నాలజీ అభివృద్ధికి ఇది సాయపడుతుందని అంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంత సమగ్రమైన బయోమెట్రిక్ డేటాబేస్, దాన్ని అమలు చేయడం, దాని నైతికత, ఇవి చాలా పెద్ద సవాళ్లు. నిజమే. ఇంకో విషయం, ఈ గోల్డ్ కరెన్సీ తర్వాత డిజిటల్ టైం కరెన్సీ వస్తుందని కూడా ఉంది కదా, అదెలా? అవును, అది రెండో దశ. దాని విలువ లెక్కించడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఫార్ములా? 85 గ్రాముల 18 క్యారెట్ బంగారం విలువను ఒక హిజ్రీ సంవత్సరంలోని గంటల సంఖ్యతో భాగించాలట. వాళ్లు హిజ్రీ సంవత్సరాన్ని 348 రోజులుగా తీసుకున్నారు. హిజ్రీ క్యాలెండరా? ఎందుకంటారు? అది వాళ్ల ప్రతిపాదనలో భాగమేమో. ఈ టైం కరెన్సీని ఫోన్ కాల్స్ లాంటి వాటికి వాడినప్పుడు ఆ బ్యాలెన్స్ బర్న్ అవుతుందట. అంటే తగ్గిపోతుంది. మన ప్రీపెయిడ్ బ్యాలెన్స్ లాగా? దాదాపు అలాగే. దీనివల్ల మైనింగ్, బ్లాక్ చైన్ లాంటివి లేకుండానే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయొచ్చని వాళ్ల ఆలోచన. మరి ఇంత విప్లవాత్మకమైన సిస్టమ్ని ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది? వాళ్ల ప్లాన్ ఏంటి? వాళ్ళు ఈ సిస్టమ్ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్, ఇంకా ఇండస్ట్రియల్ రైట్స్ను అమ్మకానికి లేదా అద్దెకు పెట్టినట్టు ప్రకటించారు. అమ్మకానికా? అవును. దీని విలువ ట్రిలియన్ యూరోలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సులభమైన పేమెంట్ పద్ధతులు కూడా ఉన్నాయంటున్నారు. చాలా పెద్ద మొత్తం. ప్రపంచ బ్యాంకులు, దేశాలు కలిసి
ఒక గ్లోబల్ బ్యాంక్స్ యూనియన్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో చేరిన సభ్యదేశాలకు వాళ్ల పౌరుల డిపాజిట్లపై నెలకి 2.5% మద్దతు లభిస్తుందని కూడా అంటున్నారు. ఓకే, సో మొత్తంగా చూస్తే ఈ ఆలమీన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఇస్లామిక్ సూత్రాలు, ఆధునిక టెక్నాలజీ వీటి కలయికతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చాలనే ఒక చాలా పెద్ద ఆశయంతో కూడిన ప్రతిపాదన. కరెక్ట్. ద్రవ్యోల్బణం, వడ్డీ, పన్నులు లేని భవిష్యత్తు, ఏఐ, బయోమెట్రిక్స్ అన్నీ ఇందులో భాగం. నిజంగా చాలా ఆశయంతో కూడిన ప్లాన్. అయితే ఇది నాలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది. చెప్పండి. బంగారం లాంటి ఒక భౌతిక ఆస్తి విలువను సమయం అనే ఒక అమూర్తమైన అంటే అబ్స్ట్రాక్ట్ భావనకు మార్చి దానికొక స్థిరమైన విలువ ఇచ్చి ప్రపంచమంతా దాన్ని కరెన్సీగా వాడేలా చేయడం, ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం? మంచి ప్రశ్న. ప్రస్తుత ఆర్థిక రాజకీయ వ్యవస్థలు ఇంత పెద్ద మార్పును, ఇంత సమూలమైన మార్పును ఎలా చూస్తాయి, ఎలా స్పందిస్తాయి? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా.